వినాయక చవితి రోజు మీరు కేవలం జిల్లేడు చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, ధనం ఆకర్షింపబడుతుంది. వినాయక చవితి రోజు మీకు ఎక్కడ జిల్లేడు చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని చెట్టు మొదట్లో చిటికెడు పసుపు కుంకుమలు చల్లి 11 సార్లు జిల్లేడు చెట్టును తాకండి. ఇలా ఈరోజు జిల్లేడు చెట్టును తాకేటప్పుడు మనసులో మీ కోరికను చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది. ఇలా జిల్లేడు చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చోండి. ఒక 2 నిమిషాలు కూర్చొని ఆ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి. ఇదంతా చేయలేకపోయినా కేవలం జిల్లేడు చెట్టును తాకినా చాలు, అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది. మీలోని నెగిటివ్ ఎనర్జీని ఆ చెట్టు లాగేసుకుంటుంది, మీ కష్టాలను తీసేసుకుంటుంది. విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది, మంచి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. ఇలా ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే ధనవర్షం కురుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.